హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ చూపించబోతున్నానండి. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ రెండు వేసుకున్న తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకున్నాను. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని. సో మొత్తం అంతా చక్కగా వేయించుకోవాలి. ఎంతోసేపు అక్కర్లేదండి, ఒక 3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోద్ది. మరీ బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఒక 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేస్తామండి. మన టేస్ట్కి సరిపడా, అంటే కారం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలండి. అంతా వేయించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది పసుపు యాడ్ చేయడం వల్ల మనకి. సో 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వాటర్ని బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నేను గోధుమ పిండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తీసుకుని లంప్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా వాటర్ వేసుకుని కొంచెం జారుగా ఉండేట్టు కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది, మనకి చిక్కగా వచ్చేస్తుంది గ్రేవీ. సో అలా కలిపి ఉంచుకుని నెక్స్ట్ మనం బాయిలింగ్ అయ్యేటప్పుడు జస్ట్ 1/2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. ఎందుకంటే మంచి టేస్ట్ కోసం జస్ట్ 1/2 టీ స్పూన్ యూస్ చేస్తున్నాం అంతే, కొద్దిగా. సో అది యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ తర్వాత మొత్తం ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని నెక్స్ట్ మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి వాటర్ ఉంది కదండి, అది జస్ట్ యాడ్ చేసుకుంటే చాలండి, చిక్కబడిపోతుంది. సో మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా యాడ్ చేసుకుని ఒక 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచేస్తే మనకి గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఇలా మనం ఎంతో ఈజీగా, హెల్దీ కూడా కదండి గోధుమ పిండి. సో ఇలా ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుందండి పూరీలోకి, చపాతీల్లోకి. సో మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.